లోకేష్ వాస్తవంగా బీసీ సభ ఎక్కడ పెట్టాలన్నప్పుడు లోకేష్ మంగళగిరిలో పెట్టండి అని అడిగారు. ఎందుకంటే అక్కడ బీసీలే కదా మెయిన్. ఇప్పుడు పద్మశాలీలు ఉన్నటువంటి నియోజకవర్గం బీసీల నియోజకవర్గం నుంచి తను పోటీ చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు బీసీలే గెలిచేటువంటి సీట్లో 2014లో రెడ్డి అయినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచారు. 2019లో బీసీలకు ఇవ్వాలని వైసీపీ అనుకుంది. బట్ ఆ టైంలో లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సీట్ ఇవ్వడం ద్వారా వరుసగా 2 టర్మ్స్ అక్కడి నుంచి రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు పోటీ చేయడం, బీసీలు పక్కకు వెళ్ళడం జరిగింది. ఈ దఫా వాళ్ళు అక్కడి నుంచి తామే పోటీ కావాలని కోరుకుంటే ఓడిపోయిన చోట గెలిచి చూపెట్టాలన్నటువంటి కసితో ఉన్నటువంటి లోకేష్ ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. మళ్ళీ ఆ పోటీ కోసం రాత్రి పగలు పనిచేస్తున్నారు. ప్రతి ఇంటికి సేవ చేస్తున్నారు. ఏదో ఒక రకమైనటువంటి సంక్షేమం అందేలా చేయడం ద్వారా బాగా వాళ్ళ మెప్పు పొందగలిగారు. ఇప్పుడు ఆయన అందుకే బీసీ సభని తన నియోజకవర్గంలో పెట్టించుకున్నారు. అదే సందర్భంలో ఆయన చెప్పింది నిజమా కాదా అన్నది జనమే చెప్పాలి. చంద్రబాబుకి పవన్ అన్నకి మాటిస్తున్న మంగళగిరిని గెలిచి మీకు అప్పగిస్తా, అందులో తప్పలేదు. అదే ఆయన ధీమా. నెక్స్ట్ మంగళగిరిలో జైహో బీసీ సభలో బీసీలను పేదరిక నుంచి బయటకు తెచ్చిన పార్టీ టీడీపీ. ఇది నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. బీసీలను పేదరిక నుంచి బయటకు వచ్చేసారు బీసీలు, ఇంకప్పుడు బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎట్ అవుతారు? ఇప్పుడు మా కుల దూషణ కారణంగా రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్లు వచ్చింది ఎస్సీ ఎస్టీలకి. బీసీలకు వచ్చేటప్పటికి వెనుకబడిన కులాలన్నది ఆర్థిక ప్రాతిపదికనే కదా వాళ్ళకి రిజర్వేషన్స్ కానీ ఇవి ఇచ్చింది. మరి వాళ్ళందరూ పేదరిక నుంచి బయటపడిపోయి ధనవంతులైపోతే వాళ్ళకి రిజర్వేషన్లు కూడా ఉండవు కదా, అవసరం లేదు కదా. మరి మళ్ళీ 34% రిజర్వేషన్ 40% రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నాం? ఇంకోటి అసలు వాళ్ళు పేదరిక నుంచి ఎప్పుడు బయటపడ్డారు? పేదరిక నుంచి బయటపడ్డారని ఎవరు చెప్పారు? తెలుగుదేశం వచ్చాక పేదరిక నుంచి బయటపడేసింది వాళ్ళని. ఎట్లా? ఏ పథకం ద్వారా? ఇది అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వాళ్ళు సంపాదించుకుంటే అది మా వాళ్ళనే అని చెప్పుకోవడమా, లేదా ప్రభుత్వం ఏదన్నా పథకం ద్వారా వాళ్ళని బాగు చేసిందా? ఇది ఆ బీసీలే చెప్పాలి. ఎందుకంటే నేను చెప్తే బాగోదు వాళ్ళకి. అంటే నాకున్న అవగాహన మేరకు అయితే బీసీలు ఇప్పటికీ 100కి 90 మంది వెనుకబాటులోనే ఉన్నారు. మధ్యతరగతి అందులో 30-40% ఉంటారు. 50% పూర్తి వెనుకబాటుతోనే ఉన్నారు. 30-40% మంది మధ్యతరగతి ఉన్నారు. 10% మంది ధనికులు ఉన్నారు బీసీలు. అంతేగాని వాళ్ళందరూ పేదరికించి బయటపడ్డారని నేనైతే అనుకోవట్లేదు. మరి వాళ్ళు చెప్తేనే బాగుంటుంది.